అన్నయ్య ఎవరు మీరు? నిన్ను వదలా, నీ వాళ్ళను వదలా, చేస్తా. ఎవరి చేతనైతే నా బిజినెస్ ని దెబ్బతీసి రగడ జలుమును అమ్మాడే యుద్ధ బొమ్మాడే పిండ పండైందే అమ్మ బొమ్మాడే నిన్ను నీ భావన చెప్పి మొక్కలు చేయాలని వచ్చాను. ఏడు సంవత్సరాలు ఆడగాలికి కరువైన ఈ బాపినీడికి ఇంత అందాగుట్ట ఎదురు పడుతుందని నేను అనుకోలే. ఏ భవానే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని జరిపి ఆ తర్వాత నిన్ను నీ భావన చంపి విజయగాంధీ బొమ్మ చట్టంలో సమాధి చేసి నీ ఆత్మను నా అఘోరకు నైవేద్యంగా పెడతాలే. మర్యాదగా వచ్చిందని రెండు వెళ్ళండి. మా బావ ఇంట్లో లేడు, వస్తే మీ అందరూ చూస్తాడు. నేను ప్రాణాలతో ఉండగానే తప్పు చేశాడే. అది కాదు 40 ఏళ్ళు నాకు తిట్టుకోలేనంత తప్పు చేశాడే. పగతో రగిలిపోయా. ఇన్నాళ్ళకు బయటకు వచ్చా. ఈ క్షణం నుండి నవ్వుకు దూరమైపోతావు. బ్రతకాలంటే గంగ, చావాలంటే చావు రాదు. ఏం జరుగుతుందో తెలియదు. మరణమే. ఎవరా మీరు? ఒంటరిగా ఉన్న ఆడదండి ఇలా బలతనం చేయడం పద్ధతి కాదు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఏవెవరువా? బాధ నీది కాదా నాది.
సరి చేస్తా. అసలు ఆట లారీలో ఉంది. ఆనందు నాది ఇంతకుముందు నీ వార్తల్లో ఆ ఎస్పీ పరిస్థితి వాడు నన్ను అరెస్ట్ చేసి నా బతుకు మీద దెబ్బ కొట్టాడు. అలాంటి వాడి జీవితం మీద దెబ్బ కొట్టకుండా ఎలా 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 ఉంటావు? అయినా చూస్తుంటే ఆ బ్రహ్మగా రెమ్మ దగ్గర పెడుతుంది. నిన్ను 7 రాత్రులు 2 పగలు అనిపించిన దుర్మార్గులారా, మీకు పాపం పండిందిరా, అందుకే మీరు ఇలా రెచ్చిపోతున్నారు. దుర్మరణమా చావు నీ నచ్చే కచ్చకచ్చ వణికి పోతాయి మారిపోతే మేతగా వేస్తానే. నిన్ను రోమాలతో రందు చేయాలని ఉంది. అన్నయ్య దీన్ని చూస్తుంటే నా నరాలు జీవని మూత పోతున్నాను. ఆగలేదు అన్నయ్య, ఆగలేదు.